ఉరుము ఉరుముతోంది. సముద్రంలోనా? కాదు, ఎడారి నుంచి అనుకుంటాను. గుర్రపు డెక్కల చప్పుడు. అక్కడ చూడు, మహారాజు గుర్రాలు. అక్కడికి నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు అందరినీ అప్రమత్తం చేయి. జోస్వా, జోషువా ఇచ్చే హెచ్చరిక. అందరూ బాగా వినండి. అందరూ వెంటనండి. ఏమైంది జోషువా? మీ వాహనాల్ని అడ్డుగా ఉంచి దాన్ని మూయండి. స్త్రీలు పిల్లలు సముద్రం వైపుకు వెళ్ళండి. త్వరగా అందరూ బయలుదేరండి. ఆగండి, నా మాట వినండి. దీనివల్ల రాజుని ఆపగలమా, లేక వారి రథాలని ఇది ఆపుతుందా? మీరందరూ చచ్చి నాశనం అవబోతున్నారు. మోసెస్, మహారాజు రథాలు ఇటువైపు వస్తున్నాయి. మన ప్రజల్ని దారి కాయమని ఆజ్ఞాపించారు. వారి సైన్యం మన వైపుకే వస్తూ ఉంది. అందరినీ తిరిగి వచ్చేయమని చెప్పు జోషువా. తిరిగి రావాలా? సముద్రంలోకే? దేవుని యొక్క చేతుల వైపు. రక్షకుడు, వీడిన రక్షకుడు అని చెప్తున్నారు. చూడండి చూడండి, మోసెస్ని బంధించి రాజుగారికి అప్పగించండి. త్వరగా వెళ్ళండి. అందరూ మోసెస్ని బంధించి తీసుకురండి. మోసెస్ దేవుడికి వాళ్ళని కాపాడడం తెలియలేదు. అందుకే అందరూ ఇక్కడ నించున్నారు. పదిసార్లు దేవుని యొక్క అద్భుత శక్తిని మీ కళ్ళారా చూశారు. అయినా ఇప్పటి వరకు మీకు నమ్మకం రాలేదు. వీడు నమ్మిస్తున్నాడు. వీడిని నమ్మితే మరణం తప్పదు. మోసెస్ని చూడండి, అతను మాట్లాడేది దేవుని పలికి. వాళ్ళని నేను అటకిస్తాను. యుద్ధంలో తన మన భేదాలు ఎవరూ చూడరు. ఎగిప్తు నువ్వు ఎదురుస్తున్నావనే ఒకే కారణంతో ఇంతమందిని బలి ఇవ్వబోతున్నావా? నిశ్శబ్దం. నిశ్శబ్దంగా ఉండి ఆ దేవుని యొక్క శక్తిని మళ్ళీ ఇంకోసారి చూస్తారా? నిప్పులు, దేవుని వెలుగు వచ్చేసింది. వెళ్ళు. వద్దు వద్దు మహారాజా, ఆ భగవంతుని వెలుగుని మీరు ఆర్పలేదు. అందరూ మీ వస్తువులను తీసుకోండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి? సముద్రంలోనికా? ఎంతసేపు ఆ నిప్పు వారిని ఆపుతుంది? ఇంకా సేపట్లో వారి సైన్యం అసలు ఉండనే ఉండదు. లేదు, మీరు ఉండదనే దాని గురించి చెబుతున్నాడు. దేవుని చేతులు మన కోసం వారితో పోరాడతాయి. ఆయన మీద నమ్మకాన్ని ఉంచండి. సముద్రాన్ని తెరిచాడు. మనల్ని కాపాడటానికి భగవంతుడు సముద్రాన్ని తెరిచాడు. ఈ నీటి మధ్యకు అందరినీ తీసుకువెళ్ళు. రాయబడింది జరిగి తీరుతుంది. ముందుగా ప్రజల కోసం సముద్రాన్ని తెరిపించాడు. ఆకాశం నుంచి నిప్పుతో అడ్డుకున్నాడు. మనం తిరిగి వెళ్లిపోతాం. మానవ శక్తి దేవుని శక్తి ముందు ఎందుకు పనిచేయదు? శత్రువుల్ని తక్కువగా అంచనా వేయడం వీరుడికి మంచిది కాదు.